ఆ ప్రేమ భావం ఉందే మీరు చేసినటువంటి వర్క్కి అది మెరుగులు దిద్దుతుంది. అవునా కాదా? అబ్బా బ్రహ్మాండంగా ఉందమ్మా అంటాడు ఎలా ఉన్నా కూడా. అవునా? అంటే ఇక్కడ మన కర్మ మార్గానికి భక్తి మార్గాన్ని జోడించాలి. ఈ రెండు ఉన్నాయి, కానీ అసలైనటువంటి జ్ఞానం లేదనుకోండి. అసలైనటువంటి జ్ఞానం ఏంటంటే నేనే చేస్తున్నాను అనేటటువంటి భావనతో చేస్తే ఇదంతా మీ ఖాతాలోకి వెళ్ళాలి. అప్పుడు మీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. లేదా నేనే చేస్తున్నా, నేను పెట్టింది తినో నేను అని ఒక గర్వంగా చేసామనుకోండి, అది పాపంగా కన్వర్ట్ అయిపోతుంది. చూసారా? ఈ ఎరుకు ఉండటమే జ్ఞానం. అప్పుడు ఏంటంటే నేను చేస్తున్నాను కాదు, ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భగవాన్. భగవంతుడి చేతిలో నేను ఒక పనిముట్టిని. చూసారా? ఇప్పుడు వంట నేను చేస్తానండి, గరిటెతోనో తెడ్డుతోనో తిప్పుతా, మొత్తం ఆశాంతం వంట అయ్యేంత వరకు గరిటె ఉంటుంది. దాని గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారనుకోండి, నేను చేసే వంట నేను చేశాను అందనుకోండి, ఏంటి పరిస్థితి? నా పరిస్థితి ఏంటి? ఏం చేసింది అది? అది నేను తిప్పితే తిరిగింది. అట్లాగే భగవంతుడు తిప్పితే తిరిగాం. భగవంతుడు చేయమంటే చేశాం, భక్తిపూర్వకంగా చేశాం. ఆ ఎరుకొండటాన్ని జ్ఞానము అన్నారు. ఆ జ్ఞానం నేర్పడానికే భగవాన్ శ్రీకృష్ణ భగవంతుడు 700 శ్లోకాల్లో అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఏర్చి కూర్చిపెట్టాడు. అటువంటి జ్ఞానమూర్తికి సంబంధించినటువంటి విషయాన్ని మేము చర్చించుకోవడానికి మేము మొదలుపెట్టి శ్రీనివాస గారి అపార్ట్మెంట్లో మొదలుపెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అయింది. మనకి ఎన్ని అధ్యాయాలు? 9వ అధ్యాయం. అంటే అంత డీప్ విశ్లేషణ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ అది మన జీవితాలకి అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం ఆ 9వ చాప్టర్లోకి వెళ్ళబోయే ముందు మళ్ళీ ఉంది వాతావరణం కదా బయట. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మనం 9వ చాప్టర్లోకి వచ్చేటప్పటికి రాజవిద్య రాజగుహ్య యోగం అనేటటువంటి విషయాన్ని ఆ చాప్టర్ హెడ్డింగ్గా మాట్లాడతాం. ఏంటి ఈ విద్యను రాజవిద్య అన్నారేంటి? రాజవిద్య ఏంటంటే హైయెస్ట్ అనమాట. ఇక హైయెస్ట్ ఆ ఎడ్యుకేషన్లో దానికి మించింది లేదు. అంటే మనం మా లౌకిక విద్యల్లో ఇవ్వండి దాన్ని ఏమంటారు, దానిలో సీట్ సంపాదించాడు అనుకోండి, ఎన్ఐటీలోనో నిట్లోనో ఇంకో దానిలోనో లేకపోతే దీనిలోనో, అబ్బా భలే బాగా చదివాడండి, అంతకు మించి చదువు ఇంకేముందండి, ఒక పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు అనుకోండి, అంతకు మించి చదువులు ఏమున్నాయండి. ఇట్లా భౌతిక విద్యలో మనకు కొలమానం. వీటన్నిటికీ మించింది ఆత్మవిద్యే రాజవిద్య. ఏది నేర్చుకుంటే మరొకటి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేనిదో అది ఆత్మవిద్య అన్నారు. ఆత్మవిద్య నేర్చుకున్న వాడికి ఇక భౌతిక విద్యలన్నీ కూడా ఆ లోపులోనే. చూసారా? మంచిగా బ్రహ్మాండంగా వెజిటబుల్ పలావ్ చేసినాక అది తిన్న తర్వాత ఇక ఆ లోపల మిగతా అన్నీ పచ్చడి తిన్నా, పెరుగు తిన్నా, లేకపోతే ఇంకో కూర తిన్నా, వంకాయ కూర తిన్నా, అది బాగుందన్న హయ్యెస్ట్ అనమాట. అట్లాగే ఈ రాజవిద్య అనేటటువంటిది ఇది హయ్యెస్ట్. ఈ విద్య గుహ్యమైనటువంటిది ఏంటి అంటే ఏంటి? సీక్రెట్ ఏంటి? అందరికీ చెప్పకూడదా? చెప్పకూడదు. ఎస్, కొన్ని విద్యలు అందరికీ చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? ఇంట్రెస్ట్ ఉన్నవాడికే చెప్పాలి. చూసారా? ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కాదు. పిచ్చి పట్టిందంటాడు. ఆత్మాత్మ అంటాడేంటి, మరుజన్మ లేకుండా ఉండాలంటాడేంటి, మోక్షం అంటాడేంటి, హాయిగా గడుస్తుంది కదా, నేను ఇన్వెస్ట్ చేసిన దానికి శుభ్రంగా లక్షలు వస్తూ ఉన్నాయి, నేను వ్యాపారం చేస్తూ ఉంటే ఇటు నుంచి వడ్డీలు వస్తూ ఉన్నాయి, అటు నుంచి అద్దులు వస్తూ ఉన్నాయి, నాకు అసలు ఏ బాధ లేదు, కార్ల మీద కార్లు వేసుకుని తిరుగుతూ ఉన్నాను, నేను చెప్పింది చెలాయిస్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిపోయా, ఎంపీ అయిపోయా, ఇంకా నాకు అసలు ఈ జన్మ వద్దంటాడేంటి, మోక్షం కావాలంటాడేంటి, ఇంత హ్యాపీగా ఉంటే అని అనుకునేవాడికి ఆత్మవిద్య గురించి చెప్తే ఎట్లా ఉంటుంది? ఎలా తర్వాత సంగతి. అంటే భౌతికవాదానికి ఆధ్యాత్మికవాదానికి చాలా డిఫరెన్స్.
భౌతికవాదం అనేటటువంటిది అశాశ్వతమైనటువంటిది. నీ సుఖాలు ఎప్పటివరకు ఉంటాయి? నువ్వు ఉన్నంత వరకు అన్నా ఉంటాయి, అవి ఉండేంతవరకు అన్నా ఉంటాయి. చూసారా, మనం ఉన్నంత వరకు సుఖాలు ఉంటాయని కూడా చెప్పలేము. ఏంటి మన సుఖం? ఏంటి సుఖం? నిజంగా చెప్తున్నాను. చిన్నారాయణ రెడ్డి గారు కొత్తగా ఇల్లు కట్టినప్పుడు, చిన్ననారాయణ రెడ్డి గారు ఉదాహరణ చెప్తాను. చిన్నారాయణ రెడ్డి గారు కొత్తగా ఇల్లు కొన్నప్పుడు అప్పట్లో 50,000 రూపాయలు పెట్టి పరుపు కొన్నాడట. మమ్మల్ని అందరిని లోనకి తీసుకెళ్ళి చూపెట్టి ఇది పరుపు అండి, అది గ్రానైట్ డైనింగ్ టేబుల్ అండి, అదండి ఇదండి అన్నీ చూపెట్టాడు. అని మాకు టిఫిన్ అది పెడుతూ మేము ఏదో తింటా ఉంటే ఆయన మాత్రం నుంచునే ప్లేట్లో తిరుగుతూ ఉన్నాడు. అబ్బా మీకేంటండి బ్రహ్మాండం, హాయిగా నిద్రపోతారంటే అసలు నిద్రపోయింది ఎక్కడ? 2 నెలలు అయింది అది కొని. అసలు దాని మీద పడుకున్నది ఎక్కడ? పొరుపు అయితే కొనగలిగాడు కానీ నిద్ర అయితే వచ్చిందా? అంటే సుఖపడ్డాడంటావా ఆయన? ఈ సుఖం అనేది ఎక్కడ దాగి ఉన్నది? పరుపులో దాగి లేదు, మన మనసులో దాగి ఉన్నది. అంటే ఎక్కడికక్కడ సంతృప్తి చెందుతూ మన జీవితాన్ని సార్థకత చేసుకునేటటువంటి విధానం ఏదైనా ఉంది అని అంటే అది ఆధ్యాత్మిక టచ్ ఉన్నవాడికి కుదురుతుంది. భౌతికవాదంలో కొట్టుమిట్టాడుతున్న వాడికి ఎప్పుడు పరుగే. ఇవాళ ఇది కొన్నామంటే మరో రేపొద్దున ఏం కొనాలి, ఇవాళ పదవి వచ్చిందంటే రేపొద్దున ఏ పదవి ఆశించాలి. ఆ పదవులు కానీ, ఆ ఆశించింది కానీ, ఆ సంపదలు కానీ ఎప్పటి వరకు ఉంటాయి? నువ్వు ఉండే వరకే ఉంటుంది, లేదా అవి ఉన్నంత వరకే ఉంటాయి. కానీ శాశ్వతమైనటువంటి పరమపదమైనటువంటి పదవి ఏంటి అని అంటే మోక్షం. మోక్షం అంటే ఏంటి? నన్ అదర్ దాన్ గాడ్. నేనే భగవంతుడే. ఇంకా నేను భగవంతుడిని అయిపోతే ఇంకా అసలు ఇవన్నీ నాకు లోబడే ఉంటాయి. ఇవన్నీ అంటే మానవుడిగా పుట్టి మహనీయుడిగా ఎదిగి ఆ దైవంలోకి ఐక్యమైపోవటమే ఆ విద్య, ఆత్మవిద్య. చూసారా, అటువంటి ఆత్మవిద్య పుస్తకం పట్టుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత త్యాగం కావాలి. ధైర్యం కూడా కాదు, త్యాగం కావాలి. త్యాగం అంటే ఇక్కడ ఎన్ని అశాశ్వతమైన నమ్మి శాశ్వతమైనటువంటి పరమ లక్ష్యమైనటువంటి ఆ భగవంతుడి పాదాలను పట్టుకుని అదే నిరంతరం జపిస్తూ ఇక్కడెక్కడ కూడా ఏ కర్మలు ఆగవు. మళ్ళీ సంపాదనలాగూ అన్ని వ్యవహారాలు సాగుతూనే ఉంటాయి. బట్ ఇదంతా కూడా ఆయన కృప వలన జరుగుతుంది అనేటటువంటి భావనతో చెయ్యాలి. అంతేగాని సన్యసించి కూర్చోమన్నా. భగవంతుడు 700 శ్లోకాల్లో కూడా మీరు గోచీగుట్ట కట్టుకుని కాషాయ అంబరయ్యి హిమాలయాలకు బొమ్మని ఎక్కడా చెప్పరు. ఇల్లు వదిలిపెట్టావో కాళ్ళు ఇరుగుతాయి అన్న. గృహస్థాశ్రమం ఎంత గొప్పదో చెప్పొచ్చాడు. ఆయన ఖాళీగా ఉండలేదు, మన ఖాళీగా ఉండటానికి వీలు లేదన్నాడు. నీ పని నువ్వు చేయవలసింది. మాట్లాడితే మళ్ళీ దైవం అంటారు. మరి నేను ఎట్ట తెలుసుకుంటాం బాబు? నా ఉద్యోగం ఉంది, నా వ్యాపారం ఉంది, నా వ్యవసాయం ఉంది, నా వ్యవహారం ఉంది అని అంటే దానికి ఉదాహరణ చెప్పాడు. ఏ పని చేసినా కూడా పిల్లవాడి మీద తల్లి యొక్క మనసు అలాగే లగ్నమై ఉంటుందో, అవును కదా. 3 నెలల పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి ఎన్ని పనులు చేసింది ఆ తల్లి? మనం చెప్పుకున్న ఉదాహరణలో ఎక్కడా కూడా డీవియేషన్ లేదు, అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. బట్ మనసు ఎక్కడ ఉంది అంటే పిల్లవాడు. మనం కని పెంచాం కదా, మనకి తెలుసు కదా. ఉయ్యాల్లో వేసిన పిల్లవాడి మీదే చేస్తుంటుంది. వంట చేసినా కానీ, వ్యవహారాలు చేసినా, ఎంతమందితో మాట్లాడినా కూడా చీమ చిట్టుకుమందంటే లెగిసాడేమో, అవునా? అటువంటి ధ్యాస నా మీద పెట్టి పని చేయమన్నాడు. చూసారా, ఎక్కడా కూడా మీరు పనులు మానుకోవద్దు అన్నాడు. ఇంకోటి వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. పనిలో దైవాన్ని దర్శించమన్నాడు. అంత ప్రాక్టికల్గా చెప్పినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈ అవతార పురుషుడు ఉన్నారా? నిజంగా భగవంతుడు శ్రీకృష్ణుడికే సాధ్యమైంది. సరే, అటువంటి రాజవిద్యను బోధిస్తూ ఈ 30వ శ్లోకంలో చెప్తున్నాడు. అపిచేత్సు దురాచారో భజతో మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్వసితో హి సహ. మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికీ అనన్య భక్తి గలవాడై ఇతరమగు దేని యందును భక్తి నుంచక నన్ను భజించునే వాడు అనేటటువంటి వాడు అతడు సత్పురుషుడనే నేను పరిగణిస్తాను. చూడండి, ఇది మనకు ఒక వెసులుబాటు, గొప్ప వెసులుబాటు. మనం అనుకుంటున్నాం భక్తిపరుడు అంటే చక్కగా అర్థంగా నిలువుగా. నా మాటలు నవ్వుతున్నాయా? చాలా వెరీ ప్రాక్టికల్గా ఉంటాయి. అదే మంచి ఇదిగో ఇట్లాంటి తెల్ల డ్రెస్ వేసుకున్నాం, లేదా అన్నిటికంటే మించింది ఆకర్షించాలంటే కాషాయ్, దానికి మించింది లేదు. ఎందుకంటే ట్రైన్లో కూడా టికెట్ అడగాలి. అది వేసుకుంటే ఎంత ప్రధానమంత్రి అయినా వచ్చి కాళ్ళదండాలు పెట్టాల్సింది. ఈ డ్రెస్ ఎపీరియన్స్లు, ఇవన్నీ అనుష్ఠానాలు, పొద్దున్నే లేగటాలు, బ్రహ్మముహూర్తంలో లేగటాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అవన్నీ చేసేవాడు చాలా భక్తిపరుడు
అని మనకు లెక్క ఉంది. అబ్బా వారికి ఏంటండి బ్యామర్లు పొద్దున్నే లెగుస్తారు, అమ్మ వాళ్ళు ఎంతో గొప్ప నిష్టగా ఉంటారండి అని అంటారు. కానీ కోడల్ని హింస పెడతా ఉంటారు, కూతుర్ని అల్లుడిని నానా హింసలు పెడుతుంటారు. వాళ్ళ యుగో వాళ్ళు అలాంటి వాళ్ళకంటే అనుష్ఠానం చేస్తూ అలాంటి మనసు పెట్టుకున్న వాడికంటే ఎటువంటి అనుష్ఠానం లేకుండా పూర్తి స్థాయిలో భగవంతుడి మీద ధ్యాస పెట్టి ఈ సొసైటీయే, ఈ సమాజమే దేవాలయంగా భావించి పనిపాట్లందు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ మనసు భగవంతుడి మీద పెట్టినవాడు నాకు ఇష్టం అని అన్నాడు. చూసారా మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? పొద్దున్నే పసుపు రాసుకున్నావా, కాళ్ళకి ఇది వేసుకున్నావా, 4 బొట్లు పెట్టుకున్నావా, పొద్దున్నే లేచామా, ఇవన్నీ బాగా ఇవన్నీ చేయొద్దంటలా. వీటితో పాటు మనస్సు చిత్తము ఏకాగ్రతతో భగవంతుడి మీద ఉంటూ అది సమాజం పట్ల ఉన్నటువంటి ఇతర వ్యక్తుల మీద ఆ భక్తి భావాన్ని ప్రదర్శించగలగాలి. కేవలం ఒక ప్రతిమ మీద చూపెట్టేటటువంటి శ్రద్ధ లైవ్గా అత్త కోడల మీద చూపెట్టట్లేదు, అత్త మీద చూపెట్టట్లేదు, పిల్లవాడు తండ్రి మీద చూపెట్టట్లేదు, ఇంత నాన్న రకాలుగా అవన్నీ చూపెట్టుకోండి. ఈ ప్రతిమ మీద చూపెట్టేటువంటి ప్రేమ నాకు అక్కర్లేదంటున్నాడు భగవంతుడు స్వయంగా చెప్తాం. అంటే మీరు భగవంతుడు అని అంటే ఏదో ఒక రాయో లేదా ఏదో ఒక ప్రతిమో లేదా ఏదో ఒక రూపానికో స్టిక్కర్ని అయిపోయి అది మాత్రమే అనుకుని దాన్ని మాత్రమే ప్రేమిస్తూ అసలైనటువంటి నీ తల్లిదండ్రులని తీసుకెళ్ళి నువ్వు ఓల్డేజ్ హోమ్లో వేస్తావా? రోజునే పొద్దున్నే గుడికి వస్తావా? నిన్ను ఎట్లా క్షమించాలి? అలాంటి వాడు నాకు అవసరం లేదంటున్నాడు. ఆడికి అనుష్ఠానం లేదు, ఆడే మురికిగా ఉంటాడు, ఆడు పొద్దున్నే లేగడు, పాశ్చిమవుతం లేదు, కానీ ఎప్పుడు కూడా భగవద్ధ్యాసలోనే ఉంటాడు, ప్రతివాడికి సహాయకారిగానే ఉంటాడు. వాడికి అనుష్ఠానం లేకపోయినా పర్వాలేదు, నేను వాడిని శ్రేష్ఠుడు అంటాను తప్ప నువ్వు ఎంత గొప్ప తెల్ల బట్టలు వేసుకుని ఎంత నీట్గా మాట్లాడినా కూడా నీ మనసు సమాజం మీద ఇతరులకి సహాయకారిగా లేకోకుండా ఇతరులను దోచుకుందాము అని చాలా మంచి మాటలు చెప్తూ చక్కటి ఆశ్రమాలు కట్టుకుని బాబాజీ వేషాలు వేసుకుంటూ వేలాది ఎకరాలు చక్కగా ఇన్కమ్ ట్యాక్స్ లేకోకుండా ఎన్ని ఆశ్రమాలు మెయింటైన్ అవుతున్నాయి అనుకుంటా. అవేం మెచ్చడాయి, అవి చూడటానికి వైట్ ఎలిఫెంట్స్ అంతే, ఐరావతంలా కనపడతారు. వాళ్ళు మళ్ళీ నరకాల్లో పోవాల్సింది. చూసారా, మనలాంటి పామర జనాన్ని బాగా స్వీకరిస్తారు. మనం ఇంకోటి సహాయకారిగా ఉంటాం. ఎవడు కొట్టడానికి కూడా అవకాశం లేదు మనకి. ఇప్పుడు నా చేతిలో పెద్ద అధికారం ఉంటే నేను ఇంకేదైనా చేయటానికి ఆశగా ఉంటాను. నేను అందుకని మధ్యతరగతి కుటుంబాల్లో భక్తుడు అయ్యాడు అని అంటే వాడు చాలా పర్ఫెక్ట్గా అతని అనుష్ఠానం అతను చేసుకుంటూ ఇతరులకు సహాయకారిగా ఎవరికి ద్రోహం చేయకుండా నడుస్తాడు. చూడండి, వాడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు, అహంకారం ఉండదు. చూసారా, అట్లా అన్యమైనటువంటి విషయాలన్నీ మాని నా మీద ధ్యాస పెట్టి మిక్కిలి దురాచారం గలవాడైనప్పటికీ కూడా, దురాచారం అంటే ఏంటి? నాన్ వెజిటేరియన్ తింటాం దురాచారం అని మనం అనుకుంటాం. భక్త కన్నప్ప భక్తి ఏంటి మరి? భక్త కన్నప్ప ఏం వడ్డించాడు శివుడికి? మాంసం వడ్డించాడు. మరి ఆయన్ని కరుణించలేదా? అక్కడ భక్తి ముఖ్యమా, ఆచారాలు ముఖ్యమా? మనం ఆచారాలు పుచ్చుకుని ఏలాడుతుంటాం. అలానే ఆచారాలను పక్కన పెట్టేమంటలా. ఆచారాలు అనేటటువంటి ట్రాక్, ఒక రైలు పట్టాల వంటి, రైలు పట్టాల మీద నడవాలి. చూసారా, అప్పుడు మాత్రం కరెక్ట్గా వెళ్తుంది. చూసారా, ఆచారం నెంబర్ 1. కానీ కుదరనప్పుడు ఆచారం కంటే కూడా నీ మనస్సు భక్తి మీద ఉండాలి, భగవంతుడి మీద ఉండాలి. అది ముఖ్యం. నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, నువ్వు ఆ భగవంతుడి మీద చిత్తం ఉంచుకుని నువ్వు సమాజ సేవ చేస్తున్నావా లేదా? సమాజమే దేవాలయంగా భావించేవాడు. అట్లా మిక్కిలి దురాచారం గలవాడిని మనసు మార్చుకుని దైవ మార్గం వర్తించు. పరమాత్మే పరమగతి అని నమ్మి ఇతరులు దేన్ని చింతింపక ఆ పరమాత్మనే సదా భరించాం. అందుకనే ట్రైబల్ ఏరియాలో చూస్తుంటాం. వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి? మనకు పొద్దున్నే లేకటం, పళ్ళు తోముకుంటాం, చక్కగా తెల్లటి వస్త్రం ధరించడం, పూజ పునస్కారాలు ఏమైనా ఉంటాయా? ఉండవు. చూసారా, వాళ్ళు ట్రైబల్ ఏరియాలో, చాలా ట్రైబల్ ఏరియాలో వాళ్ళు. అంటే మనకు తెలిసింది సివిలైజేషన్, మన కల్చరు, మనం గొప్ప కల్చర్గా ఉన్నాం. వాళ్ళ కల్చర్ వాళ్ళకుంది, వాళ్ళు పూజా విధానాలు వాళ్ళకున్నాయి. వాళ్ళు అద్భుతమైనటువంటి కాన్సన్ట్రేషన్తో చేస్తే అక్కడికక్కడ ఇట్లా కొంతమంది ట్రైబల్స్, మీరు కొన్ని ఛానల్స్లో చూడండి, కొంతమంది ట్రైబల్స్ అలాగా ఒక మేక పిల్లని బలి ఇస్తారు. ఎలా ఇస్తారు తెలుసా? మనకు తెలిసి ఏదన్నా బలి ఇవ్వాలంటే దీంతో నరకాలి. వాళ్ళు ఏం చేశారు తెలుసండి, ఒక ట్రైబల్ గ్రూప్లో వాళ్ళలో ఉన్నటువంటి నిష్ట మరి ఎలాగో చూడండి. ఆ అమ్మవారిని పూజిస్తారు, వాళ్ళకి ఏదో కొండ దేవతలు ఏదో ఉంటారు. ఒక మేకపోతుని తీసుకొచ్చారు, అది ఒక దుప్పట్లు పరిచారు, ఆ దుప్పటి మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టి
పవిత్రమైనటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు, నలుగురు లేడీస్. చూసారా, వాళ్ళు అంటూ ఆ నలుగురు 4 చెంగులు పట్టుకు కూర్చుని ఇలా ఒక చెంగు ఒక ఆవిడేస్తే అటు నుంచి ఇంకో చెంగు ఆవిడేసింది, 4 ఆవిడ ఇట్లా చెంగు వేసేటప్పటికి అది ప్రాణం ఇచ్చేసింది. అది బలి, అది అమ్మవారికి బలి ఇచ్చే విధానం అంట. వీళ్ళ ప్యూరిటీ ఉంటేనే అలా జరుగుద్దంట. అంత ప్యూరిటీగా ఉంటేనే ఏ కత్తి లేకోకుండా అమ్మవారికి ఆ జీవాన్ని సమర్పించారు. దట్ ఈజ్ రియల్ బలి. నిజం చెప్పాలంటే ఎక్కడ హింస లేదు, అక్కడ హింస లేదు. అది ఒక ఛానల్లో కూడా చూపెట్టాడు, మొన్న ఈ మధ్య చూశాను నేను, ఎన్జీసీ ఛానల్లో. అలా మనకు అది స్వీకరించింది, ఆవిడ స్వీకరించింది అంతే. మనం దిగలే, మనం ఏమి దిగలే, మనం ఏ కత్తి ఉపయోగించలేదు, ఏ హింస లేదు. వాళ్ళు కొన్ని మంత్రాలు ఉపయోగించారు, ఆ మంత్ర ఉచ్చారణతోనే అమ్మవారు ఆ జీవిని తీసుకుంటారు. అంటే ఇక దాని హిస్టరీ దాని మీద ఎందుకు చేస్తున్నారు ఏంటనేది, అంటే ఒక ప్యూరిటీ ఉంటేనే కుదురుతుంది. ఉదాహరణకి నిప్పుని కూడా రాజేస్తారు మన వాళ్ళు. యజ్ఞయాగాదులు క్రతువులు చేసేటప్పుడు నిప్పుని మంత్రోచ్చారణ ద్వారా ఆ నిప్పుని పుట్టిస్తారు. మనకు తెలిసి మామూలు చిన్నజీయర్ స్వామి వాళ్ళు ఇది దాన్ని ఇలా ఇలా రాపిడి చేసి తెస్తారు. అసలు ఏ రాపిడి లేకోకుండా ఒక పిడక మీద ఆ హారత కర్పూరం పెట్టి అనేక రకాలైన మంత్రాలు చేస్తూ అది ఆటోమేటిక్గా దానంతటికి అదే అగ్నిని రాజేసేటటువంటి విధానం. చూసారా, ఇవన్నీ ప్యూరిటీకి సింబల్ అన్నమాట. అట్లాగా ఇక్కడ మనం చెప్పదలుచుకుందంటే తర్వాత ఎటువంటి ఆచారంలో ఉన్నా కూడా మనసు భగవంతుడి మీద ఉన్నదా లేదా. ఆచారాలు అనేవి నేను నువ్వు కల్పించినవి కాదు, మన ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీస్. అవన్నీ మన పూర్వజన్మ కుటుంబాల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఆచారాలు ఉంటాయి. అందులో దురాచారాలు ఇంతవరకు నెంబర్ 1 ఆచారం ఇప్పుడు అది దురాచారం. ఏంటి చెప్పండి, అది సతీసాగమం. భర్త చనిపోతే భార్య కూడా వెళ్ళి ఆ చితి మీద పడి చనిపోతే అది నెంబర్ 1 ఆచారం. స్త్రీకి ఏదైనా గొప్ప ఆచారం ఉందంటే ఆ ఆచారం అన్నారు. అది వాళ్ళు చేసేది క్రైమ్, అవునా కదా? అంటే ఆచార వ్యవహారాలు మారుతనే లేవా? అంటే ధర్మము కాలానుగుణంగా ఆచార వ్యవహారాలు కూడా మారుతూ ఉంటాయి. మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్పుకు గురయ్యేవాడే మనిషి, మిగతా అన్నీ మార్పు గురవు. ఇక ఆ కాగితం పూల చెట్టుకి అది ఎప్పుడు అన్నాళ్ళైనకి అదే పోస్తుంది. చూసారా, ఈ దానిలో మార్పు ఉండదు. కానీ మనకు మనసు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, చూసారా, జ్ఞానం ఇచ్చాడు. మనం అనుగుణంగా మార్చుకోవాలి. చూసారా, అందుకని మేము పట్టింది ఇదే, మా ఆచారం ఇదే అనకుండా భక్తి మీద శ్రద్ధ వహిస్తూ ఆచారాలకు సెకండరీ ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా చెప్పారు. అదే మనం చెప్పుకున్నాగా ఒక పంతులు గారు ఎప్పుడు కూడా ఒక యజ్ఞం చేస్తుండేవాడు. ప్రతిరోజు యజ్ఞం చేస్తూ భక్తులు వచ్చి కూర్చునేవాడు. ఆయన ఒక పిల్లిని పెంచుకునేవాడు. ఆ పిల్లి బాగా అలవాటు. ఈయన ఎప్పుడైతే మొదలుపెట్టాడు ఓం గణానాం త్వానంగానే అది వచ్చి ఒళ్ళో కూర్చునేది. ఆయన ఏం చేశాడు, రే ఆ గంప ఇటు పట్టురండి రా అనేవాడు. ఆ గంప తీసుకొస్తే ఈ పిల్లిని తీసి ఆయన చేతిలో పెడితే అది గంప కింద అక్కడే కప్పెట్టేవాడు. ఇది వతనగా జరిగిపోతుంది. ఈ విషయం మీకు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు కదా. ఈ వైదిక క్రమంలో ఈ యజ్ఞయాగాదం చేసేటప్పుడు అది కూడా ఒక పనే, అది కూడా చేస్తేనే యజ్ఞం పూర్తయినట్టు అన్నమాట అని అర్థం చేసుకున్నారు మీరు. సరే, కొంతకాలానికి పంతులు గారు కాలం చేశారు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి ఆ పిల్లి కూడా కాలం చేసింది, అంతా అయిపోయింది. వాళ్ళ అబ్బాయి వచ్చి మళ్ళీ అదే కార్యక్రమాలు చేస్తున్నాడు. మీరు అంటారు వచ్చి కొడుకు ఏదో కానీ వాళ్ళ తండ్రి బాగా చేయించేవాడండి, కొడుకు కొన్ని మర్చిపోయాడు. అసలు మధ్యలో యజ్ఞం మధ్యలోనండి ఒక పిల్లి వస్తుందండి. ఆ పిల్లిని కప్పెట్టితే కానీ మంత్రోచ్చారణ జరిగేదండి. అది జరగట్లేదండి. అది ఎందుకు అంటే కొన్ని ఆచారాలు అలా వచ్చేసినవి చాలా ఉన్నాయి. చూసారా, భక్తి ముసుగులో చాలా ఆచారాలు వ్యవహారాలు కొన్ని అట్లా వచ్చేసినవి చాలా ఉన్నాయి. చూసారా, వాటికి నేను ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. అసలైనటువంటి ఆచారం మడి తడి వ్యవహారం అని అంటే సర్వం మనసు అంతా కూడా ఆయన మీద ఉండాలి. సరే అనేటట్టు చెప్తూ ఇంకో మాట చెప్తూ, అసలు గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఎట్లా కాగలుగుతాడు అంటే పరమాత్మను అనన్య భక్తితో సేవించవచ్చు సాధ్యపడదు. ఎంత దుర్మార్గుడైనా సరే మనం మన ఇంట్లో ఉన్నటువంటి మనకంటే మనకు పర్వాలేదు, మన అదృష్టం కొద్ది మంచోడు దొరికారు. చాలామంది కుటుంబాల్లో ఉంటారు కదా, వాళ్ళకు ఉన్న హ్యాబిట్స్ కానీ లేక వాళ్ళకు ఉన్నటువంటి ఇవన్నీ మానిపించాలంటే నువ్వు మాను అని చెప్పేసి ఎంత పోట్లాడినా
నిదానంగా అలవాటు చేయి, భక్తికి అలవాటు చేయి. భక్తి అనేటటువంటి మత్తు మామూలైనటువంటి విషయం. పరమాత్మ అనేటటువంటిది మత్తులో పడితే చిత్తు అయిపోతాడు అంతే ఎవడైనా సరే. అలాంటి వాళ్ళు నేను ఒకడిని. గత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా డబ్బులు దశకు ఈ పాటికి ఎక్కడ పరిగెత్తాలి, ఏం చేయాలి, ఎవరికి ఇచ్చాము, అడిగాడు నాకు రావట్లేదేంటి, ఆ వడ్డీలు రావట్లేదు, ఈ సడ్డీలు రావట్లేదు, ఇవన్నీ చూసారా. అవన్నీ ఈయన దగ్గరికి వస్తే అవన్నీ జరుగుతుంటాయి, కానీ అంత యావగేషను అంత ఇది ఉండదు చూసారా. ఏది చేద్దామన్న భయం, అమ్మో భగవంతుడు ఇది నచ్చడేమో, మనం చేసే పని తప్పేమో అనేటటువంటి వెంటనే వచ్చేస్తుంది. సెల్ఫ్ ఆడిట్ వస్తుంది అనమాట చూసారా. అందుకోసం ఈ పరమాత్మని ఆశ్రయించాలి ప్రతి వ్యక్తి కూడా. అట్లాగే ప్రపంచంలో ఉత్తమ నిశ్చయం ఏదంటే భగవంతుడు సత్యమని నమ్మి వారిని ఆశ్రయించడే నిశ్చయం, అంతకంటే ఏం లేదు. నిశ్చితాభిప్రాయం పెట్టుకోవాలంటే భగవంతుడి మీద ఆషామాషి విశ్వాసం కాదు, పూర్తి విశ్వాసం ఉండాలి. ఇదేంటండి 2 ఉంటాయా? ఆషామాషి విశ్వాసం, పూర్తి విశ్వాసం ఉంటాయని తేల్చేసాంగా. భగవాన్ సత్యసాయిబాబా తేల్చేసాడు. విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, ఇవన్నీ తేల్చేసాడు. ఎట్లాగంటే ఇటు ఒక గెడబొంగు అటు ఒక గెడబొంగు కట్టుకుని ఒక ఆటగాడు ఒక దాన్ని ఏమంటారు తాడు మీద అటు ఇటు నడుస్తుంటాడు. అటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు నుంచి అటు వెళ్తాడు, అటు నుంచి ఇటు వస్తుంటాడు. మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఒక పిల్లని ఎగరేయమంటాడు. ఆ కుటుంబ సభ్యురాల్లో ఒక పిల్లని 2 సంవత్సరాల పిల్లని ఎగరేస్తారు. అది కూడా మెడ మీద ఎక్కించుకుని మళ్ళీ ఆ పిల్లని అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి నిలబడి మాట్లాడతాడు, ఏమండి మళ్ళీ ఈ పిల్లని వేసుకుని మళ్ళీ ఇటు రాగలనా అంటాడు. ఓ భలేవాడే నీ దుంప దగ్గర, ఇప్పుడేగా మా కళ్ళ ముందు వెళ్ళావు కదా, నువ్వు రాకపోవడం ఏంటి, నువ్వు గ్యారంటీకి ఇటువైపు గ్యారంటీకి నడుస్తావు. నడుస్తాడు 100, నడుస్తాడు 200, ఈ కింద పందాలు కూడా స్టార్ట్ అయిపోయింది. మామూలు కాదుగా మనవాళ్ళు. నిజంగా నడుస్తానా? షూర్ అండి. ఇక మీరు నిజంగా విశ్వాసం ఉందా మీకు, నేను అలా పిల్లని ఎక్కించుకుని మళ్ళీ రాగలని విశ్వాసం మీకు నిజంగా ఉందండి? ఇదేంటి కళ్ళ ముందు కనపడుతుంది, ఇటు నుంచి ఇటు వెళ్ళావు కదా, అటు నుంచి గ్యారంటీకి వస్తావు. అయితే నా పిల్లని దించేస్తున్నాను, మీ పిల్లని ఇవ్వండి అని అన్నాడు. నీకు నమస్కారం లేక నన్ను టెస్ట్ బేబీది నాన్న తిప్పలు పడి ఇప్పుడు నాన్న తిప్పలు పడాల్సిందే. మీరు ఇంక కమింగ్ 10 ఇయర్స్కి పిల్లలు పుడితే పండగ, మామూలు పండగ కదా. పిల్లలు పుట్టట్లా, ఇప్పటికీ అయిపోయింది చూసారా. ఇక రాబోయే పరిస్థితులు అంటే తినే ఆహారం, ఆలోచనలు, ఒత్తిడి అంటే శ్రమ చేసేం ఒత్తిడి పట్ల ఇక్కడ కూర్చుని ఆలోచిస్తుంటుంది. మామూలుగా ఆలోచించు. టికెట్ లేని ప్రయాణం కదా, ఎన్ని కిలోమీటర్లు అయినా టికెట్ అంటే అప్పుడు అమ్మో ఆలోచనలు కూడా టికెట్ వేస్తారు లేనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ వేస్తాడని చెప్పి మెదలకుండా కూర్చుంటాం. లేదా ఎవడు అడుగుతున్నాడని చెప్పి మనని ఏం ఆలోచిస్తాం. ఎక్కడ 25 సంవత్సరాల క్రితం పెళ్లిలో బామ్మర్ది తిట్టి వాళ్ళకి నాకు గుర్తుంది. అవునా కదా, నన్ను అవమానించిన తీరు ఇవాళ గుర్తుంది. అవి భలే జాగ్రత్తగా భద్రంగా దాచుకుంటాం. అదే బరువు, అదే మానసిక వ్యధ, అన్నిటికీ మూల కారణం అన్నమాట. కాబట్టి ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ అంటాడు మరి ఇంకో మాట చెప్తూ, క్షిప్రం భవతి ధర్మ